హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఈరోజు ఉన్నారు కాషాయం సెన్సేషన్ అనాలా, హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అనాలా, భారతీయ జనతా పార్టీకి నేషనల్ వైజ్గా క్యాంపెయినర్, కొత్త క్యాంపెయినర్ అనాలా, వితౌట్ ఏ పోస్ట్ ఏమనాలో తెలియదు. మధులెత్ గారు నమస్తే. మీరేంటో మీరే చెప్పండి, ఎలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నానయ్యా. మిమ్మల్ని, మీ బాణాలని మిస్ అవుతున్నాం చాలా. అవునా? ఇప్పుడు బాణాలంతా ప్రజలని అన్యాయంగా దోచుకుంటున్న వాళ్ళ మీద వెయ్యాలి. ఇప్పటి వరకు ఏదో ఆనందంగా రామబాణం అనుకుంటూ ఆనంద వాతావరణాన్ని, ప్రజల్ని ఐక్యం చేయడానికి అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి అనే భావనతోటి వేశాను. అలాంటి ఒక దృక్పథంతో అదొక గెస్చర్ అనుకున్నాను. కానీ మీరు వేసిన బాణం, మీరు ఎదికేసారో తెలియదు కానీ మీరు పార్లమెంట్కు గురిపెట్టిన బాణం అది. బాబోయ్, పార్లమెంట్కి వెళ్ళలేకపోయారు. పాత బస్తీ నుంచి పార్లమెంట్కి గురిపెట్టారు, వర్కౌట్ అవ్వలే. నెక్స్ట్ బాణం ఎక్కడ, ఏంటి, ఏం చేయబోతున్నారు? అంత ఆలోచించి రాజకీయాలు చేయడం నాకు రాదయ్యా. అంత నేను వేసే బాణం నన్ను పార్లమెంట్ వరకు తీసుకొని వెళుతుంది అని అనుకొని వేసే బాణం అంత రాజకీయాలు రావు నాకు. ఆ రోజు అదొక వాతావరణం. ఇప్పుడు మన హోలీ ఉంటుంది, హోలీ వాతావరణంలో ఏం చేస్తాం? 10 మందికి రంగు పూస్తాం, 10 మంది మనకు రంగులు పూస్తారు. దీపావళి వాతావరణంలో ఏం చేస్తాం? పటాకీలు కాలుస్తాం. ఎన్నికల వాతావరణంలో ఇటువంటి ఎన్నికల వాతావరణం కాదు, అది శ్రీరామనవమి వాతావరణం. మీరు అది మాత్రం మర్చిపోయి ఎలా వాడుకుంటారంటే అలా వాడుకుంటే ఎలా కుదురుతుంది? ఎన్నికల్లో కూడా చూసాం, ఎన్నికల్లో ఎక్కువ చూసాం దాన్ని. అంటే ఎన్నికల సమయంలో శ్రీరామనవమి రావడం అనేది మన తప్పు కాదు కదా. సో కలిసి వచ్చింది అలా. ఇప్పుడు అదే వాతావరణంలో రంజాన్ కూడా జరిగింది, అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. అంటే నేను స్టేట్ పాలిటిక్స్కి వస్తే, స్టేట్లో తెలంగాణ వ్యాపారులంతా మాధవీలతపై చాలా కోపంగా ఉన్నారు, తెలుసా మీకు? ఏమో ఉండొచ్చేమో. ఎందుకు వాళ్ళకి అంత కోపానికి కారణం? నాకేం తెలుసు, ఇది కనిపెట్టిన వ్యక్తి, ఇది కూడా మీరే కనిపెట్టారు. మార్వాడి ఉద్యమానికి, మార్వాడి వ్యతిరేక ఉద్యమానికి మీరు మద్దతు ఇవ్వట్లేదు, మార్వాడీలకి మద్దతు ఇస్తున్నారు మీరు అని. ఓహో, ఇది ఆ స్టోరీయా? సరే, అయితే మిమ్మల్ని మీ ప్రశ్నకు ఒక ప్రశ్నే సమాధానం ప్లీజ్. మా మోదీ గారు చాలా మర్యాదపూర్వకంగా పిలిచే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తాడు. అంటే భారత్ జోడో, మరి భారత్ జోడో అంటే అర్థం ఏంటి? భారతదేశాన్ని కలపడం. భారతదేశాన్ని కలపడం అంటే ఏంటి? అంటే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నిటినీ కలపడం, అంటే కలిసి మెలిసి ఒకటవ్వాలి అని కోరుకునే ఉద్దేశం భారత్ జోడో. ఆ జోడోకి చేసే ఒక యాత్ర భారత్ జోడో యాత్ర. రాష్ట్రాలే కదా, ప్రజలంతా కలిసి ఉండాలని. అంతే కదండి, అల్టిమేట్గా అదే కదా. దేశం అంటే ప్రజలే కదా, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. అలాంటప్పుడు ఇక్కడ మొట్టమొదటిసారి మార్వాడి ఏదంటే భాగ్జావో చెలేజావో ఏంటది, ఏంటండి మార్వాడి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అదే ఇంకోటి ఏదో వాడుతున్నారు వీళ్ళు, అదేదో నోటికి కూడా రావట్లేదు సార్. మీకే బాగా తెలుసు. నాకు అవన్నీ విన్నాను, అవన్నీ పట్టించుకొని ఉద్దేశాలు తీసుకుంటాను సరే. ఏదో ఒకటి ఏదో మార్వాడీలను పంపించేయడం గురించి ఆ నినాదం ఎత్తిన వ్యక్తి చిరుతగళై విదుతళై అనే ఒక తమిళ్ మధురై నుంచి వచ్చిన పార్టీలో చేరాడు ఫస్ట్ వీడు. నువ్వు అసలు తమిళనాడు పార్టీలో చేసి తెలంగాణ వాళ్ళ న్యాయం గురించి మాట్లాడడం ఏంటి? నాకు తెలియదు, నాకు సంశయం ఇది. వినే ప్రజలే దీనికి జవాబు ఇవ్వాలి. నువ్వు మరి తెలంగాణకే ఒక కామ్రేడ్ పార్టీ తయారు చేయాలి కదా. నువ్వు కామ్రేడ్ అవ్వడం నా వరకు పర్సనల్గా నాకు ఇబ్బంది లేదు. అంటే నువ్వు ఏం బాధలు చూసావో, ఎందుకో కామ్రేడ్ అవ్వదలుచుకున్నావో, నీ బాధలు నీకున్నాయి. తెలంగాణ కామ్రేడ్ అవ్వాలి కదా నువ్వు. విదుతళై చిరుతగళై, ఈ తమిళనాడు కామ్రేడ్ ఏమిటి నువ్వు? సరే, సో నువ్వు తమిళనాడు కామ్రేడ్వి బేసిక్గా. మరి ఈ తమిళనాడు కామ్రేడ్ పార్టీ ఎల్టీటీ వాళ్ళకి సహాయం చేసింది, నేనన్నమాట కాదు. అగైన్ డాక్యుమెంటెడ్ ఇన్ ది న్యూస్ మీడియా. కామ్రేడ్ ఈజ్ కామ్రేడ్. లేదు, మీరు పూర్తి వినాలి. ఈ పార్టీ అంటున్నాను, ఈ పార్టీ చిరుతగళై విదుతళై ఈ పార్టీ ఎల్టీటీకి సహాయపడి రాజీవ్ గాంధీకి అగెయిన్స్ట్గా ఆయనను చంపిన పార్టీకే సహాయపడిన పార్టీ ఇది. ఈ పార్టీలో ఈ వ్యక్తి సభ్యత్వం తీసుకొని ఆ పార్టీ తరపున 2024లో సికింద్రాబాద్ ఎలక్షన్కి నిలబడ్డాడు. సో ఫస్ట్ అసలు ఇక్కడ తెలంగాణకి అతనికి ఉన్న
అభిమానం ప్రేమకు విరోధంగా పక్క రాష్ట్రాన్ని ఎత్తుకున్నాడు ఇక్కడ. ఈ పార్టీ ఎవరికి విధేయతతో ఉంది? డిఎంకేకి విధేయతతో ఉంది. డిఎంకే ఎవరికి విధేయతతో ఉంది? కాంగ్రెస్ పార్టీకి విధేయతతో ఉంది. 2023లో కాంగ్రెస్ పార్టీ భారతదేశం మొత్తంలో 23 పార్టీలను విలీనం చేసుకుంది. అంటే కలిసి పనిచేస్తాం ఒక అలయన్స్తో. అందులో ఈ చిరుతగళై విదుతళై అనే ఈ పార్టీ కూడా కాంగ్రెస్తో కలిసి ఉంది. అంటే వ్యక్తి ఎవర్రా? కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న డిఎంకే పార్టీతో కలిసి ఉన్న ఒక విదుతళై చిరుతగళై పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2023లో తనతో పాటు అలయన్స్లోకి వచ్చిన ఈ తమిళ్ మధురై పార్టీ, వీళ్ళందరితో చేతులు కలిపి ఈ వ్యక్తి 2 ఓటర్ ఐడి కార్డులు పెట్టుకొని పేరు మార్చుకొని ఒక తమిళనాడు పార్టీతోటి కలిపి చేతులు కాంగ్రెస్తో కలిసి ఉన్న పార్టీతోటి 2024లో 2 ఓటర్ ఐడీలు పెట్టుకొని నిలబడే ఈ వ్యక్తి మార్వాడి పక్కన పెట్టండి. ఫస్ట్ తెలంగాణ వాడెట్లాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తెలంగాణ మీద ఎక్కడ బంధం ఉంది ఈ వ్యక్తికి? అతన్ని వదిలేసేయండి, మీరు వినాలి. సో ఈ ఉద్యమానికి పాలు పోసింది ఎవరు? చాలా చోట్ల అమన్గల్లో అయింది, ఇంకెక్కడో అయింది, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాను నేను అదే మాట్లాడతానండి. మీ పని రోజంతా ఆ న్యూస్ ఈ న్యూస్ చదవడం. నా పని అలా ఉండదు. నా పని ఫస్ట్ నా కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చే సమస్యలు ఉంటాయి నాకు. వినండి. సో నా ఇప్పుడు ఎవరికైతే పాలు పోసి పెంచుతున్నారో, ఏ ఉద్యమానికి పాలు పోసి పెంచుతున్నారో, ఈ ఉద్యమంలో వ్యక్తి తమిళనాడు పార్టీలో దూరి తమిళనాడు పార్టీలో ఉండి తెలంగాణ న్యాయాల గురించి మాట్లాడుతున్నాడు. ప్లీజ్ ఒక్క నిమిషం. ఈ పార్టీ కాంగ్రెస్తో కలిసి ఉంటుంది అలయన్స్లో. ఈ పార్టీ ఇక్కడ మార్వాడి భగావ్ అనే ఉద్యమంలో ఉంటుంది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అధిపతి అయిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తుంటాడు పక్కన. ఆ భారత్ జోడో యాత్ర చేసే వ్యక్తి అలయన్స్ ఉన్న పార్టీతో ఇక్కడ భారత్ తోడో ధర్నాలు చేయిస్తూ ఉంటారు. అసలు నాకు ఫస్ట్ ఇది అర్థం కావాలి నాకు. ఎందుకంటే మన టైర్లు సైకిల్ పంచర్ షాప్స్ తెలంగాణ వాళ్ళవి కావు. మెకానిక్ షాప్స్ తెలంగాణవి, ప్రజలవి కావు. వస్తున్నాయి. ఎంఐఎం సంబంధించి రకరకాల రోహింగ్యాలు వాళ్ళు వీళ్ళు. తెలంగాణ కాదా? ఎంఐఎం ఇంకా రజాకార్ అండి, తెలంగాణ కాదు. వాళ్ళు రజాకారులు. రజాకారులు ఎవ్వరూ తెలంగాణ శ్రేయోభిలాషులు కాదు. అది ఇంకా తెలంగాణ వాళ్ళు ఇంకా డిక్లేర్ చేయాలి. రజాకారులు మా మంచోళ్ళు, రజాకారులు మాకు న్యాయం చేశారని కనుక తెలంగాణ ప్రజలంటే ఇంకా తల ఉంచుకొని వింటాను నేను. మార్వాడి వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు, రజాకారులు తెలంగాణ వాళ్ళు ఎవరు మరి? అది మీరు ఇప్పుడు మార్వాడి తెలంగాణ వాళ్ళు కాదు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కాదు అనేది ఇది నాకు సంబంధించిన స్టేట్మెంట్ కాదు ఇది. అది మీరు వేరే వేరే ఇంటర్వ్యూలు ఉంటాయి, అక్కడ తేల్చుకోండి. నేను రజాకార్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను మార్వాడి వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, నేను భారతదేశాన్ని విడగొట్టే మాట నేను మాట్లాడట్లేదు. నేను రజాకార్ల గురించి మాట్లాడతాను. ఏ రజాకార్లైతే ఇక్కడ తెలంగాణ వాళ్ళని భయంకరంగా హింసించి నరికారో, ఏ రజాకార్లైతే స్త్రీ మాన మర్యాదలను దోచుకున్నారో, నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. వాళ్ళకి మీరు భారతదేశంలోని వేరే భారతీయులను పోలిస్తే కనుక ఇది ఇంకా చాలా అసభ్యకరమైన స్థాయిలో దిగజారిపోతాను. నేను రజాకార్ల గురించి మాట్లాడతాను. నేనేమిచ్చాను? రజాకార్లని భారతీయులతో పోల్చొద్దన్నాను. ఎవరు రజాకార్ల? ఎవరున్నారు ఇంకా? ఎక్కడ ఉన్నారు రజాకార్లు? మీరు తీసుకోండి అక్బరుద్దీన్ స్టేట్మెంట్ వినండి. మీరు అక్బరుద్దీన్ ఆ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి? భలే చెప్తారు మీరు. భారత పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? కాన్స్టిట్యూషన్ ప్రకారం పార్టీ రన్ అవుతోంది. ప్రజలు ఎలక్ట్ చేస్తే ఆయన ఎన్నికవుతున్నారు. అవును, దాని మీద వేద్దాం, కేసు వేస్తాం. దాని మీద కూడా కేసు వేస్తాం. వస్తాను, అక్కడ దాకా వస్తాను. ఎందుకంటే ఇక్కడ ముందు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించుకోవడానికి ఒక వ్యక్తి దగ్గర టైం లేదు. అక్బరుద్దీన్ స్ట్రైట్ గా నేను మాట్లాడుతున్న మాటలు కాదు, తన మాటలతో తానే ఇచ్చిన వీడియో. చర్య తీసుకోండి. కేంద్రంలో మీరున్నారు, అటువంటి భారత సిటిజన్ కాదని చేసేయండి. ఏం చేస్తారు?
ఇప్పుడు సెంట్రల్లో ఏం చర్యలు తీసుకోవాలో ప్రతిదీ నేను ఈ రోజు ఇక్కడి నుంచి కూర్చొని లెటర్ రాయనండి. భారతదేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా మాటలు కదా అవి. వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఇంతకన్నా పెద్ద పెద్ద సమస్యలు తీరుస్తున్నారు. వాళ్ళు అక్కడ వగ్బోర్డు సమస్య తీరుస్తున్నారు అక్కడ. చేత కాకుండా కూర్చోవడమే కదా భారతీయ జనతా పార్టీ. ఎందుకు చేత కాకుండా ఎట్లా కూర్చోండి? సిటిజన్ కాదు. ఇప్పుడు కాశ్మీర్ నుంచి విముక్తి చేసింది ఎవరు? ఇక్కడ అరే మీరు ఉండండి, 29 స్టేట్లకు న్యాయం జరగాలండి. ముందు 29 స్టేట్లకు న్యాయం జరగాలి. ఇక్కడ కాంగ్రెస్ అది కాదండి, ఇక్కడ కాంగ్రెస్ అది కాదండి. పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, నన్ను నిలబెట్టి ఇచ్చింది. ఒక్క నిమిషం అండి, పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, పార్టీ నన్ను నిలబెట్టి ఇచ్చింది. నేను ధర్మ పోరాటం చేస్తున్నా. కాంగ్రెస్ ఇక్కడ దీన్ని కోఆపరేట్ చేసి రజాకాలను గెలిపించుకుంటూ చంకలు గుద్దుకుంటూ ఉంటే ఇద్దరు కలిసి దానికి సెంటర్ లోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి? నాకు అర్థం కాదు. దే హావ్ నో రైట్స్. అందుకే పిటిషన్ చేశాను కదా నేను. అందుకే పిటిషన్ చేశాను. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. దాని గురించి మాట్లాడు. నేను హైదరాబాద్ లో కూర్చొని నేను భారతీయుని కాదు, నేను రజాకారని అని చెప్తుంటే కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కదండి. కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ. నేను రజాకాండ్ అని చెప్పినప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు పార్టీలో. ప్లీజ్ నేను రజాకారుణ్ణి, ఇది రజాకార్ పార్టీ అని అక్బరుద్దీన్ చెప్పిన రోజు బీజేపీ పవర్లో లేదు, కాంగ్రెస్ పవర్లో ఇప్పుడు ఉన్నారు కదా. ఇప్పటికి మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకన్నా పెద్ద పెద్ద సమస్యలు, చంపి హత్యలు చేస్తున్న ప్రాబ్లంలు ఉన్నాయి. అక్కడ పెహల్గాం ప్రాబ్లం వచ్చింది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ముందు అవన్నీ తీర్చుకోకుండా ఇక్కడి వరకు రావడానికి ఇంతకన్నా పీకల మీద ఉన్న సమస్యలు ఉన్నాయి తీర్చుకోవడానికి. దేశం వాడిని కాదని చెప్తుంది. పెద్ద సమస్య ఏంటంటే నేను దేశం వాడిని కాను అనట్లేదు అక్బరుద్దీన్, అటువంటి పార్టీకి సంబంధించిన వాడిని నేను అని అంటుంది. ఆ దాన్ని మీరు సాల్వ్ చేయాలి అని అంటే కాదండి. ఇప్పుడు అట్లా అంటే మీకు తమిళనాడులో వాడు హిందూ సనాతన ధర్మము డెంగ్యూ మలేరియా అని అన్నాడు. ఉంది, దేర్ ఆర్ ఇష్యూస్. ఒకటెనక ఇష్యూస్ ఉన్నాయి. ఏది ముఖ్యమైన విషయం, అంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినవి ఏవైతే ఉంటాయో, ఆర్థిక వ్యవస్థకి ఏమేమైతే సమస్యలు ఉన్నాయి, అది ఒక టీమే. ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాగా. లవ్ జిహాద్ కేసు ఏదో పట్టుకుని పాకిస్తానీ పౌరుడు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పాకిస్తాన్ పౌరుడు భారతదేశంలోకి రావడానికి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కారణం అవ్వదు కదా. కాంగ్రెస్ గవర్నమెంటే కారణం అవుతుంది. మీరు సబ్జెక్ట్ నేర్చుకోకుండా వచ్చి ఇంటర్వ్యూలు చేస్తారంటే ఇలాగే ఉంటుంది మరి మా తెలంగాణ Do you exactly know? For your kind information, as per Home Ministry, as per Ministry of Home Affairs, మీ తాలూకా వ్యక్తి ఎవరైనా పూర్వం భారతీయులైతే తల్లి కానీ తండ్రి కానీ ఆరోగ్యరీత్యా మీరు కనుక ఇక్కడికి వచ్చి ఆరోగ్యాన్ని చూపించుకోదలుచుకుంటే, Ministry of Home Affairs will give you only 6 months visa to get the health conditions cleared. Okay. ఆ తర్వాత నుంచి ఆ వీసా ఎక్స్టెండ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న డీసీపీ, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ సోల్లీ రెస్పాన్సిబుల్. వాళ్ళు పూర్తిగా వాళ్ళ బాధ్యతతో వాళ్ళు ఆ వీసాని లాంగ్ టర్మ్ వీసా కింద 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు వాళ్ళు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి డాక్యుమెంటేషన్ కంప్లీట్గా వెరిఫై అయ్యి సెంట్రల్ గవర్నమెంట్కి వెళుతుంది. అలా స్టేట్తో ఆధారపడి స్టేట్ మీద నమ్మి సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తుంటుంది. అంతేగాని 29 స్టేట్లలోనూ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ మనుషులని డంప్ చేయదండి. నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కంప్లీట్లీ హౌడుదేను ఎలా తెలుసు? భలేవారు, ఇంత పెద్ద పోలీస్, మీరు పోలీస్ అంటే దీని అర్థం ఏంటి తెలుసా? మీరు చెప్పేది దీని అర్థం ఏంటి తెలుసా? దీని అర్థం ఏంటి తెలుసా? మీరే ఒక్క నిమిషం అండి. దీని అర్థం ఏంటి తెలుసా మీరు చెప్పేది? ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉంటుందో తెలంగాణ వరకే మాట్లాడతాను నేను, ఎందుకంటే దీని గురించి నేను హోంవర్క్ చేస్తున్నాను ఇప్పుడు. సో తెలంగాణ గవర్నమెంట్లో బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, వాళ్ళ దొంగ పనులు చేస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ పనులన్నీ మానేసి వీళ్ళ మీద ఒక స్పెషల్ మళ్ళీ ఉద్యోగాలను పెట్టుకొని ప్రజా డబ్బు పోసి ఎక్స్ట్రా టీముని పెట్టి వీళ్ళు రాజ్యాంగపరంగా వీళ్ళ బాధ్యతను వీళ్ళు నిర్వర్తించరు, వీళ్ళు దొంగ పనులు చేస్తుంటారు, దొంగ డాక్యుమెంట్లు పంపిస్తారు సెంట్రల్ గవర్నమెంట్కి అని వీళ్ళ మీద కన్నేసి ఉంచుతూ ఉండాలి. ఇదా సెంట్రల్ గవర్నమెంట్ పని? అయితే ఓ పని చేయండి మీరు, వినండి. వీళ్ళు ఫండ్లు తింటూ అంటే మరి ఇక్కడ ఈ ప్రజలు ఎంచుకున్నారు కదా, మరి వీళ్ళని ఎంచుకున్న ఎంచుకున్న దాని మీద రాజ్యాంగపరంగా యూ హ్యావ్ టు ట్రస్ట్ దెమ్ దట్ దే విల్ డూ దేర్ వర్క్. అది ట్రస్ట్ అట్లా 29 స్టేట్ల నుంచి వస్తుంటుంది హోమ్ మినిస్ట్రీకి. మీకు అర్థం కాదు, 29 స్టేట్ల నుంచి ఉంటుంది హోమ్ మినిస్ట్రీకి. హోమ్ మినిస్ట్రీ హాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.
కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పరంగా హోమ్ మినిస్ట్రీకి లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని స్టేట్ ద్వారానే వెళ్ళాలి అంటే కొన్ని స్టేట్ ద్వారానే ఉండాలి. ఈవెన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అయినా కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం వద్దండి, నాలెడ్జ్ సరిపోవట్లే మీకు. నేను ఒక 20 ఏళ్ళుగా కాదు కాదు journalist గా కాదు కాదు పనిచేస్తున్నాను. అయితే మీ నాలెడ్జ్ సరిపోవట్లే. నాకున్న knowledge ప్రకారం అయితే మీ నాలెడ్జ్ సరిపోవట్లేదు. భారతదేశ లెట్స్ డూ దిస్ ఇంటర్వ్యూ అగైన్. భారతదేశ భద్రతకు సంబంధించిన అంశంలో ఎక్కడికైనా కేంద్ర ప్రభుత్వం, ఎక్కడికైనా హోమ్ మినిస్ట్రీ, ఎక్కడికైనా భారత భద్రతా బలగాలు వెళ్ళొచ్చు. యాజ్ పర్ ది వీసా థింగ్ That డాక్యుమెంటెడ్ is also బై a central హోమ్ government. మినిస్ట్రీ. ఒక నిమిషం అండి, నీకు మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది నాకు. అంటే అది మరి మీకు అర్థం కావాలనో వింటున్న ప్రజలకు అర్థం కావాలనో నాకు అర్థం కావట్లేదు. పాస్పోర్ట్ దగ్గర నుంచి, ఆధార్ కార్డు తయారు చేయడం దగ్గర నుంచి, ఒక ఓటర్ ఐడి తయారు చేయడం దగ్గర నుంచి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉందో పవర్లో వాళ్ళు చేసే డాక్యుమెంటేషన్ మీద మాత్రమే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వర్క్స్ హోమ్ మినిస్ట్రీ చేస్తుంది. లేకపోతే 140 కోట్ల మందికి హోమ్ మినిస్ట్రీ వర్క్ చేయాల్సి వస్తుంది, విచ్ ఇస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అందుకే దీనికి ఒక రాజ్యాంగము, స్టేట్ లిస్టు, సెంట్రల్ యూనియన్ లిస్టు ఇవన్నీ రాయబడ్డాయి అంబేద్కర్ గారితో. ఇక మీరు ఈ పుస్తకం వేస్ట్, పుస్తకం ఉండేది ఉంటుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి చోట వెళ్ళి వాళ్ళ మనుషుల్ని పెట్టాలి అని అంటే ఇక మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడడం ఇది ఊరికే టైం పాస్ అవుతుంది తప్ప దీనికి ఒక బేసస్ ఉండదు, దీనికి ఒక మీనింగ్. తెలంగాణ వ్యాపారులు చేస్తున్న పోరాటం న్యాయమైనదా కాదా? ఏం పోరాటం అది? అదే అయితే నేను ముందు చెప్తాను ముందు, అందుకే మళ్ళీ వస్తున్నాను. మన దేవాలయాల ముందు పాత బస్తీ, నాకు తెలిసిన దాని గురించి మాట్లాడతాను. నాకు తెలియని బస్తీల గురించి నేను మాట్లాడలేను. ఎంటైర్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఎంపీ కాన్స్టిట్యువెన్సీలో ఎన్నో చోట్ల, సుమారు 75 నుంచి 80 చోట్ల అమ్మవారి బలి ఇవ్వాలి అంటే ఆ మాంసం కొట్లన్నీ ముస్లింలవే ఉన్నాయి, ఎంఐఎంబివే ఉన్నాయి. నెక్స్ట్ టైర్ పంచర్ల షాపులన్నీ వాళ్ళవే ఉన్నాయి, మెకానిక్ షాప్స్ అన్నీ వాళ్ళవే ఉన్నాయి. దాని తర్వాత మాంసం కొట్లు వాళ్ళవే ఉన్నాయి చెప్పేశాను. పతంగులు షాపులు వాళ్ళవే ఉంటాయి, రాఖీ పండక్కి వాళ్ళ షాపులే ఉంటాయి. వినాయక చవితికి ఆ బొమ్మలన్నీ ఈ మధ్య ఇదివరకు పాపం వేరే లోధా కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళు వచ్చి తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా సగం వీళ్ళవే ఉన్నాయి, ఎంఐఎం ముస్లిమ్స్ వీళ్ళవే ఉన్నాయి. ఆ బొమ్మలు దళారీ చేసేది కూడా వీళ్ళే ఉన్నారు. మీరు చార్మినార్ పోతే మన దేవుళ్ళ విగ్రహాలు తయారు చేసేది కూడా వాళ్ళవే ఉన్నాయి. సో అక్కడి నుంచి ముందు తెలంగాణ పొట్టలు కొడుతున్నవి అవన్నీ హిందూ ధర్మానికి సంబంధించినవి. అసలు నేను వేరే విషయమే మాట్లాడలేదు. మీరు ఇక అసలు ధర్మబద్ధంగా వెళ్తే గుళ్ళ ముందు టెంకాయలు మన వాళ్ళకి షాపులు అయి ఉండాలి. అమ్మవారి బలి ఇవ్వడానికి కనీసం ఆ మాంసం షాపులు మనవై ఉండాలి. కనీసము బాగా హిందూ బస్తీలో ఉన్న చోట ఆ హిందూ బస్తీలలో టైర్ పంచర్ షాపులు కానీ మెకానికల్ షాపులు కానీ మనవే ఉండాలి. పతంగులు అమ్ముతున్నారంటే అది మన పండగ, ఆ పతంగులు మన వాళ్ళే, మన తెలంగాణ వాళ్ళు అమ్ముకోరు. రాఖీ మన పండగ, ఆ రాఖీలో సగం షాపులు వీళ్ళ ముస్లింలవే ఉంటాయి. ఇప్పుడు 19 రాష్ట్రాల్లో ఉందా బీజేపీ అధికారంలో? ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది కదా, దైవభూమి అనుకున్నాం మనం దేవాలయాలని. ఉత్తరప్రదేశ్లో దేవాలయాల దగ్గర అంతా ముస్లింల షాపులను తీసేయించారా? వాళ్ళు అక్కడ ఎవరిని ఎక్కడ భగావ్ చెలావ్ వెళ్ళిపో అని ఎవడనుకున్నా అందరూ వెళుతున్నారు, అందరూ బతుకుతున్నారు. శాంతిపూర్వకంగా బతుకుతున్న వాళ్ళ మధ్యలో భారత్ జోడో యాత్రను నడుస్తోంది. అక్కడ సబ్కా సాత్ సబ్కా వికాస్ నడుస్తోంది. ఒక్క నిమిషం వినండి పూర్తి. కాదు వినండి పూర్తి. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు అన్యాయమైనారు అన్న నినాదంలో ఓన్లీ మార్వాడి వాళ్ళ వల్లే అన్యాయమైనారా? ఇంతకన్నా 50 రెట్లు వేరే పనులు మన బేసిక్ తెలంగాణ హిందువు చేసుకోవాల్సిన పనులు కూడా, ఎలక్ట్రీషియన్లు వాళ్ళు, ప్లంబర్స్ వాళ్ళు, ఓలా క్యాబులు వాళ్ళు. ఎవరు ఆపారు హిందువులని చేయకుండా? మరి మార్వాడి దగ్గర ఎవరు ఆపారు హిందువుల్ని చేయకుండా? అక్కడ ఎవరు ఆపారు హిందువులు? అక్కడ ఎవరు ఆపుతున్నారండి తెలంగాణ వాళ్ళని? నాకు అర్థం కాక మార్వాడి వాళ్ళకి వచ్చేసరికి ఎవరు ఆపుతున్నారో తెలీదు. నేను చెప్పిన ఉదాహరణలో మాత్రం ఎవరు ఆపుతున్నారు తెలంగాణ హిందువుల్ని అని అంటున్నారు మీరు. వాళ్ళు మార్వాడి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ షాప్స్లో వేరే వాళ్ళని ఎవరిని కనీసం ఎవరండి అనింది? చార్మినార్ వెళ్ళి వెతికి చూడండి, నాకు తెలిసినవే బోల్డ్ మస్తు చాలా షాపులు ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే జర్నలిస్టులతో మీకు చెప్పనా, మీరు హ్యాపీగా కూర్చొని 4 ఇంటర్వ్యూలు చూసేస్తారు. మీకు చెప్తా నేను
ఇంటర్వ్యూ టు ఇంటర్వ్యూ చాలా- లేదండి, నా మాట వినండి మీరు- పూర్తిగా మీరు- ఈరోజు నేను మీరు- చెప్పేస్తా. మీరు చాలా మంది- ఇంటర్వ్యూ టు వినండి, ఇంటర్వ్యూ టు ఇంటర్వ్యూ క్వశ్చన్లు తీసేసుకుంటారు, కింద ట్రోల్స్ చదువుతారు, ట్రోల్స్ నుంచి క్వశ్చన్ తీసుకుంటారు. చార్మినార్లో మీరు చాలా తక్కువ తెలుసుకున్నారు జర్నలిస్టుల గురించి. మీరు మీరు ఇన్ని 14 సంవత్సరాలు, మీరు మార్వాడి 14 షాపులో సంవత్సరాలు, మార్వాడి 14 షాపులలో సంవత్సరాలు మైక్ పట్టుకొని, మార్వాడి మీరు- మార్వాడి మీరు- మీరు- షాపులలో మీరు ఏడాది అవుతుంది మీరు రాజకీయాల్లోకి ఇప్పుడు జూబ్లీ హిల్స్కి వెళ్ళండి. జర్నలిస్టులు అందరినీ జర్నలైజ్ చేసి మాట్లాడకండి. మీరు ఇప్పుడు ఏడాది అవుతుంది రాజకీయాల్లోకి వచ్చి, 14 సంవత్సరాలు మైక్ పట్టుకొని 2 తెలుగు రాష్ట్రాలంతా తిరిగా నేను. ప్రతి సమస్య తెలుసు నాకు. డన్ డన్ తెలుసు. శ్రీకాకుళం దగ్గర నుంచి, చిత్తూరు దగ్గర నుంచి మొదలు పెడితే ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్ అన్ని చోట్ల పనిచేశాను నేను. డన్. సో గ్రౌండ్లో పనిచేసాం, తెలుసు. జర్నలైజ్ చేసి ఎప్పుడు వచ్చే వీడియోస్, ఇప్పుడున్న ఇంటర్వ్యూస్, 2 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూస్ ఎందుకంటే నేను చెప్తున్నాను, ఆన్సర్ కూడా ఇస్తున్నాను. నేను ఇక్కడ ఉంది. నేను ఈ ఆన్సర్ కూడా ఇస్తున్నాను. ఎవరైతే విక్టిమ్స్ గా ఉండి ఆందోళన చేస్తున్నారో వాళ్ళ వర్షన్ మీ ముందు పెట్టి మీ వర్షన్ తెలుసుకుంటున్నారు. కరెక్టే. మీరు మీరు మాట్లాడి ఏమంటున్నారు, support వాళ్ళు చేస్తున్నారు ఉద్యోగాలు కాబట్టి. ఇవ్వట్లేదు. ఒక్క నిమిషం అండి, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇన్ని ముస్లిం నేను షాప్స్ అనట్లా. నేను చెప్పాను కదా. కాదండి, that ఇప్పుడు is ఇన్ని their version. కాదండి, ఇన్ని ముస్లిం షాప్సే చెప్పాను కదా. అక్కడ వాడు ముస్లింకి ఇచ్చుకుంటున్నాడు కదా ఉద్యోగం. ఎవరు ముస్లిం అండి. పంచర్ వేసేవాడికి ఉద్యోగం ఇచ్చేది ఏముంటుంది? ఎందుకుండదు? మెకానిక్ షాప్ లో ఎంతమంది పని చేస్తారండి? షాప్ పని చేసే మరి కిరాణా దుకాణంలో ఒక్కడు ఉంటాడండి అసిస్టెంట్ బోడిగాడు, ఒక్కడు ఉంటాడు. మరి మెకానిక్ షాప్ లో ఎంతమంది ఉంటారు? మెకానిక్ షాప్ లో ఎంతమంది ఉంటారు? నాట్ అగైనెస్ట్ మార్వాడీస్ అండి. ఐఎమ్ జస్ట్ మీ ముందు క్వశ్చన్ నేను క్వశ్చన్ ఇస్తాను, మీ క్వశ్చన్ కదే క్వశ్చన్ ఇస్తున్నాను. ఇప్పుడు మెకానిక్ షాప్ లో ఎంతమంది ఉంటారు పంచర్ షాప్ చెప్పండి. తోటి మార్వాడీ షాప్ ని ఎలా పోలుస్తారు? మెకానిక్ షాప్ అంటున్నా, పోనీ పంచర్ షాప్ లో ఒక్కడు ఉంటాడు అనుకుందాం, పంచర్ వేసేవాడు. వాడికి ఒక్క అసిస్టెంట్ ఉంటాడు అనుకుందాం. ఒక కిరాణా దుకాణానికి కూడా మీకు ఒక్కడు తప్ప ఎక్కువ అక్కర్లేదండి. కిరాణా దుకాణానికి నేను కిరాణా దుకాణం నుంచి సమాజం నుంచి వచ్చిన వ్యక్తి. తెలంగాణలో వ్యాపారం చేస్తున్న ఆందోళన అర్థం లేనిది. కిరాణా ఒక దుకాణం పట్టుకొని ఆందోళనకు దిగేదానికన్నా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే ఇంతకన్నా తెలంగాణ ప్రజల అన్యాయం అయ్యి ఉద్యోగాలు రాని పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. వాటిని బయటికి తీసుకొని రండి అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ ఉన్నారండి, ఒక్క నిమిషం అండి. ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, ప్లంబర్స్ ఉన్నారు, వొకేషనల్ కోర్సెస్ ఇవి. ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, ఏసీ టెక్నీషియన్స్, వీళ్ళందరూ ఏదండి తెలంగాణ వాళ్ళు ఉండాలి కదండి. ఏదండి వాళ్ళు? ఇట్స్ సచ్ సోల్ ఇండిపెండెంట్ జాబ్స్ అవి. ఇది దట్స్ మై క్వశ్చన్. ఎన్ని ఉద్యోగాలండి అవి? ఈరోజు ఎన్ని అపార్ట్మెంట్స్ తయారవుతున్నాయి, ఎన్ని ఇండ్లు తయారవుతున్నాయి. సో మిగతా చోట్ల తెలంగాణ వాళ్ళకి అవకాశాలు పోతుంటే మాట్లాడట్లేదు, కేవలం ఇక్కడ మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నది మీ పాయింట్. అవి కూడా మాట్లాడండి. సరే, ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో నాకు తెలియదు, ఒక్కటి కూడా సంఖ్య లేదు. ఇంతకీ మనం పడి ఏడుస్తున్నది దేని మీదరా అంటే, కాదండి ఒక్క నిమిషం, ఇంతకీ మనం పడి ఏడుస్తున్నది దేని మీదరా అంటే కిరాణా దుకాణం మీదనా? అంటే కిరాణా చాలా ఉన్నాయి. ఇంతకి కిరాణా దుకాణం మీదనా? చాలా ఉన్నాయి. కిరాణా మాత్రమే కాదు కదా, చాలా ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి. హైదరాబాద్ లో మేజర్ బిజినెస్ అంతా మార్వాడీస్ చేస్తుంది కదా. ఏ బిజినెస్ అండి మేజరు? చెప్పండి. ఒక్కడి చదువుకున్న బిజినెస్ ఒక్కటి చెప్పండి. పల్స్ వాళ్ళే చేస్తారు. పల్స్ బిజినెస్ అంతా మేజర్ మార్వాడీస్ చేస్తుంటారు. అంటే ఏంటి మీ ఉద్దేశాలు? ఒక్క నిమిషం కొనుక్కురావడం చేయొద్దని చెప్పడం నా ఉద్దేశం కాదండి. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, వాళ్ళ అలిగేషన్ మీ ముందు మీకు అర్థం కావట్లేదు. పల్స్ నాట్ అగైనెస్ట్ మార్వాడీస్. మీరు మీకు అర్థం కాదు. వాళ్ళ పల్స్ బిజినెస్ చేస్తారంటే ఏం చేస్తారు? వాళ్ళు పల్సులు కొనుక్కొని వచ్చి అమ్ముతారు. అరే మీరు పల్సు కొనుక్కుంటున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు. నేను అది కూడా అనట్లేదు. నేను అందులో పల్సు కొనుక్కోవడానికి, అమ్మడానికి మధ్యలో ఎన్ని ఉద్యోగాలు వాడు క్రియేట్ చేయగలుగుతాడో మరి ఇంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. కానీ ఒక ఎలక్ట్రీషియను, ఒక ప్లంబరు, ఒక ఏసీ టెక్నీషియను, ఓలా క్యాబ్స్, ఆ ర్యాపిడో బైక్స్, ఇవన్నీ ఎంత ఇండిపెండెంట్ జాబ్స్ అండి. ఇవి హిందూస్ కూడా చేస్తున్నారు కాబట్టి మేజర్ జాబ్స్ అని వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. ఇవి ఎవరికి తెలుసు? ఎంటైర్ ఎంఐఎం సపోర్టెడ్, కాంగ్రెస్ సపోర్టెడ్ విపరీతమైన ముస్లిమ్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ జనాభా పెరుగుతూనే ఉంది. వినండి మీరు, ఇక్కడ ముస్లిమ్స్ కాదండి, వాళ్ళ జనాభా పెరుగుతూనే. మళ్ళీ ఇందు ముస్లిమ్స్లో ఓ పస్మందా ముస్లిం, వినండి, ఒక పస్మందా ముస్లిమో, ఒక అడుక్కు తింటున్న ముస్లిమో, ఒక బడుగు వర్గంగా ఉన్న ముస్లిమో, ఓ భయంకరంగా జీవిస్తున్న ముస్లిం ఇంటికి ఈ ఉద్యోగాలు వస్తాయి అంటే రావివి. మొత్తం 7 కాన్స్టిట్యువెన్సీస్లో కూడా బైకులను లోన్లలో తీసుకొని సుమారు 5 కోట్ల వర్త్ బైక్స్ తీసుకొని లోన్లు కట్టకుండా ఎగరగొట్టేస్తే ఈరోజు ఒక్క తెలంగాణ ఒక్క యువకుడి కూడా పాత బస్తీలో ఎన్నో ప్లేసెస్లో లోన్ దొరకట్లేదు ఒక బైక్ కొనుక్కోవడానికి. There are much more bigger problems, I'm saying. దానికి కారణం ఎవరవుతారు?
దానికి కారణం ఎవరు? దానికి నినాదం తీయండి. ఎందుకంటే ఇక్కడ బోడి ఉద్యోగాలు ఫెస్టివల్ కూడా లేవు ఇక్కడ. నేనంటే మీరు చేసే ఒక్క నిమిషం అండి, మీ ఇప్పుడు కిరాణా దుకాణాలలో ఒక్క నిమిషం అండి, కిరాణా దుకాణాల్లో ఇప్పుడు పల్స్ కొనుక్కోవాలంటే కాదయ్యా, పల్సెస్ కొనుక్కోవాలి అంటే ఇవ్వమనండి తెలంగాణ గవర్నమెంట్ ని లోన్స్, వీళ్ళు కొనుక్కొని వీళ్ళు తెచ్చుకుంటారు. కందులు మినుగులు కొనుక్కోవాలంటే నీకు డబ్బులు కావాలి. డబ్బులు నీకు మార్వాడి వాడికి డబ్బులు నీకు ఇవ్వడు. దానికి గవర్నమెంట్ హెల్ప్ యూ, గవర్నమెంట్ షుడ్ హెల్ప్ యూ. మార్వాడీస్ వల్ల తెలంగాణ వ్యాపారుల ప్రయోజనాలు ఏం దెబ్బతినట్లేదు. ఒకవేళ వీళ్ళు దెబ్బతింటున్నాయని అనుకుంటూ ఉంటే వీళ్ళ ఇంత శ్రమ, వీళ్ళ ఇంత కష్టం, వీళ్ళ ఇంత ఆవేశము చాలా చిన్న నంబర్లో ఉన్న వాటి మీద పెట్టకుండా మాధవిలత చెప్పేది ఏంటంటే, అరే నాయనా నీకు తెలంగాణ బాగుపడాలని ఉంది కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నన్ను ఎట్లాగా హౌస్ అరెస్ట్ చేస్తారు, నిన్ను చెయ్యరు. నేను ఎలుగెత్తి తెలంగాణ ప్రజల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం మాట్లాడితే నా మీద ట్రోల్స్ కూడా మొదలు పెడతారు. కానీ నీ మీద పెట్టట్లేదు. ఎందుకు? నీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కాంగ్రెస్ సపోర్ట్ ఉంది. నువ్వు మార్వాడుల మీద పడతావా? సరే, ఇంకా నీకు నేర్పించడానికి నా దగ్గర ఏం లేదు. ఎంత నేర్పించాలో నేర్పించా, అక్కడితోనే ఉంది నీ తలకాయ. కానీ నీకు నిజంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని ఉంటే, నీకు నిజంగా తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఒక ఆర్థిక సహాయమో, ఒక జీవితంలో నిలబడే శక్తి నీకు వాళ్ళకి ఇప్పియాలని ఉంటే, ఇంతకు 100 రెట్లు ఎక్కడెక్కడైతే తెలంగాణ ప్రజలకి ఉద్యోగ అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే వీళ్లకు లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయో, ఎక్కడైతే వీళ్ళు మాట్లాడలేక గిలగిల ఒంటరితనంతో బాధపడుతున్నారో, ఎక్కడైతే వాళ్ళకు ఎస్సీలకు నెత్తి మీద పగిలి పడుతున్న ఇండ్లకి బాధపడుతున్నారో, ఎక్కడైతే పార్దీవాడ లాంటి స్థలాలలో దిక్కు దివాణా లేకుండా ఏడుస్తున్నారో, కనీసం ఒక పండ్ల బండి పెట్టుకోవడంటే కూడా ఆ పండ్ల బండి అన్నీ కూడా ఎంఐఎం వాడవో బయట నుంచి తీసుకొచ్చే రోహింగ్యాలకు ఇస్తున్నారు ఈరోజు. అంటే నీకు చదువున్నా దిక్కు లేదు, ఇక్కడ నీకు చదువు లేకపోయినా దిక్కు లేదు. చదువు లేని వాడు ఎక్కువ స్థాయిలో ఉంటారు. నేను అనేది ఈ ఎనర్జీస్ని అక్కడ పెట్టండి. పొలిటికల్ పార్టీ చేస్తుంది కాదు, మీరు అప్పీల్ చేస్తుంది పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీకి చేయట్లేదు. మా కడుపు కాలేదని వాళ్ళు చేస్తున్నారు. అదేనండి, కడుపు ఎక్కడ వాడు, నీకు అదే చెప్తున్నాను. ఒక మార్వాడి కడుపు కొడుతున్నాడు అన్న నినాదంలో దమ్ము సత్తా కన్నా ఏముంది? ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటున్నా. పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ ఓపెన్ గా చెప్పాను కదండి. మళ్ళీ ఎవరన్నా తమిళ పార్టీ చెప్పాను, తమిళ పార్టీ లింక్ డిఎంకేతో చెప్పాను, డిఎంకే లింక్ కాంగ్రెస్ తో చెప్పాను. ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేము సపోర్ట్ చేస్తున్నాం ఉద్యమానికి ఎక్కడ మాట్లాడు. ఎందుకు మాట్లాడతారు? భలేవారండి, ఇవన్నీ మాట్లాడి చేయరండి. భలే చెప్తారు మీరు. నిలబడ్డవాడెవడు బయటకు వచ్చింది కదా ఇన్ఫర్మేషన్. భలేవారండి. మాకు తెలియదు పొలిటికల్ పార్టీస్ కాబట్టి మీకు తెలుస్తుంది అట్లా వెనక నుంచి ఏం చేస్తారు. ఎందుకంటే నేను ఓపెన్ గా చూపించాను కదండి. మొన్న ఇంకో ఛానల్లో కూడా ఓపెన్ గా చూపించాను. ఆ అబ్బాయి చక్కగా నిలబడి ఉన్నాడు, రకరకాల పార్టీలు కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ చివరి కనెక్షన్ తో కాంగ్రెస్ దగ్గర ఎండ్ అయింది. అది అందుకే కదా నువ్వు భారత్ జోడో యాత్ర సెంటర్లో చేయడం ఏంటి, భారత్ తోడో ధర్నా ఇక్కడ చేసేదంత కాంగ్రెస్ తో సపోర్ట్ చేయించడం ఏంటి? మీకు మార్వాడీలతో సమస్య ఉంటే గవర్నమెంట్ రియాక్షన్ ఏంటో చూద్దాం. దీనికి మార్వాడీలతో మీకు సమస్య ఉంటే తెలంగాణ ప్రజలకి ఇది ఉంది అని కొంతమంది కనుక ఎలిగెత్తి మాట్లాడుతూ ఉంటే, బాబు దీనికన్నా ఇదేం పెద్ద చదువుకున్న ఉద్యోగాలు కూడా కావి ఇవి. నా ఉద్దేశం పెద్ద చదువుకుని ఇంత కిరాణా షాపులో ఒక ఉద్యోగం. ఎన్ని కిరాణా షాపులు పోనీ హోంవర్క్ చేయి, ఓ పేపర్ మీద పెట్టు. ఇన్ని కిరాణాల ఉద్యోగం ఉన్నాయి. కిరాణా షాప్ అంటే పంచర్ షాప్ అంటే ఏదైనా అంతే కదా, ఉపాధి అంతే కదండి. ఉపాధే కదా. అన్నిటికన్నా ముందు వీళ్ళు చేయాల్సిన ఇంకో పెద్ద వర్క్ చెప్పనా నేను? ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ఇంత పోరాడుతున్నారా వీళ్ళు? దీని విషయాలు బయట ఇదేమని చెప్పండి, తీసుకెళ్ళండి. అక్కడి నుంచి ముద్రా లోన్స్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ఇవన్నీ ఎవరి కోసం? విశ్వకర్మలో 18 కళలు ఉన్నాయండి. అవి గ్రౌండ్కి రీచ్ అవ్వకపోతే అదే నేను చెప్పనివ్వండి. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇవి ఎక్కడ ఆగేవో నాలాంటి వాళ్ళని మీరు చెప్పనివ్వాలి. 18 కళలు ఉన్నాయి. కేవలం తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉద్ధరించబడాలని వచ్చింది. అది భారతదేశం మొత్తం కూడా. ఈరోజు సడన్గా ఓ 30 ఏళ్ల స్త్రీ ఉంటుంది. నువ్వు చదువుకుంటే ఎక్కడి నుంచి వెళ్ళి చదువుకుంటుంది అమ్మాయి? చదువుకోలేదు, కానీ పొట్ట గడవాలి, ఇల్లు గడవాలి. పూలు అల్లడం దగ్గర నుంచి, చెప్పులు తయారు చేయడం దగ్గర నుంచి ప్రతి కళను 18 కళల కింద వీళ్ళు విభజించారు. ఏ ఫండ్ సెంటర్ నుంచి వచ్చినా కూడా సెంటర్ డైరెక్ట్, ఇప్పుడు నేను మాధవిలత లోపమత చారిటబుల్ ట్రస్ట్ రన్ చేస్తున్నాను. నేను బై సెంటర్ని అడిగాను అనుకోండి, అయ్యా ప్లీజ్ నా ఎన్జిఓకి డైరెక్ట్గా ఇవ్వండి, నేను ఇచ్చుకుంటాను వీళ్ళకి అంటే కూడా ఇట్ డజంట్ వర్క్ అండి. అది అక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్కి రావాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి డిస్బర్స్ అవ్వాలి. స్టేట్ గవర్నమెంట్లో
ఈ లోన్స్ అన్నీ కూడా 80% ఆఫ్ దిస్ లోన్స్ కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం ఉండి ఎంఐఎం అసలు పాత బస్తీలో అండర్ ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకి ఎంతమందికి వెళ్ళిపోయాయి. నిజంగా న్యాయంగా బీదరికంలో ఉన్న నిజమండి, నిజం. దిస్ ఇస్ ట్రూ, దిస్ ఇస్ ద బిట్టర్ ఫ్యాక్ట్. వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళు కాదా? అంటే నువ్వు ఇంత తెలంగాణ అప్పుడు నిజంగా న్యాయంగా బీదరికంలో వెనకబడ్డ ఒక తెలంగాణ వాడికి వాడు కిరాణా దుకాణం పెట్టుకోవచ్చు. నువ్వు బాధపడుతున్నావు కదా, ఇప్పుడు వాడు కిరాణా దుకాణం పెట్టుకోవచ్చు. దీంతో వాడు ఇదే పప్పులు ఉప్పు వ్యాపారం కొనుక్కొని చేసుకోవచ్చు. వాడు ఇదే పూల వ్యాపారం చేసుకోవచ్చు. వాడు సో మీరు పెట్టిన స్కీమ్స్ మరి గ్రౌండ్ అవ్వట్లేదంటే గవర్నమెంట్ కూడా మీ పార్టీ కూడా ఆలోచన చేయాలి, వాళ్ళకి గ్రౌండ్లోకి తీసుకెళ్ళాలి, దానికి సంబంధించి ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ టెలింగ్ అండి. పీపుల్ హ్యావ్ టు రీడ్ కాన్స్టిట్యూషన్. వినండి, రాజ్యాంగాన్ని మనము అటు అమెరికా లాగా అవ్వకూడదు, అటు యూకే లాగా అవ్వకూడదని పెద్దలు రాజ్యాంగం తయారు చేసినప్పుడు కొన్ని హక్కులు స్టేట్కి, కొన్ని హక్కులు సెంటర్కి ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవ్వరు ఏమీ చెయ్యలేము, రాజ్యాంగానికి విరుద్ధంగా మనం వెళ్ళలేము. అందులో ఒక పెద్ద విషయం ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సెంటర్ నుంచి ఇండ్లు లేని బడుగు వర్గాలకు డబ్బులు వస్తాయి. ఇండ్లు లేని వాళ్ళు బడుగు అంటే ఏంటండి? ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు కట్టుకున్నా 2 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్రెడిట్ అవుతుందిగా కదా. సో నేను అడిగేది ఒక్కటే మిమ్మల్ని, ఇందులో అక్కడి నుంచి వచ్చిన డబ్బు స్టేట్ గవర్నమెంట్కి వెళితే ఒక పాలు స్టేట్ గవర్నమెంట్ వెయ్యాలి, ఇంకొక చిన్న పాలు ప్రజలు వెయ్యాలి. ప్రజలు వెయ్యలేని పరిస్థితుల్లో ఈ ఫండ్తోనే కట్టేయచ్చు కూడా. అందుకని అందరి వేసే పరిస్థితి ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఒక వ్యక్తిగా అడుగుతాను నేను, ఇండ్లు కట్టుకొని ఇదే కలెక్టర్ గారు హరిచందన గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఒక ప్రశ్న వేశాను. నేను అడిగింది ఎన్ని ఇండ్లు మీకు మళ్ళీ పునః చెప్తున్నాను. ఇది 250 ఇండ్లండి అవి. ఆ ఇండ్లు కట్టాలంటే ఫలక్నుమా నాయక్ బస్తీ వెనకాల ఒక 70 ఇండ్ల వాళ్ళని ఖాళీ చేయిస్తే తప్ప మీకు ఆ స్పేస్ రాదు. ఆ 70 ఇండ్లు కూలగొట్టారు కాబట్టి ఆ 70 ఇండ్ల వాళ్ళకు 250 ఇండ్లలో 70 ఇండ్లు ఇచ్చారు. స్టాటిక్స్ సహా చెప్తున్నాను. మిగిలింది 180 ఇండ్లు. ఈ ఇండ్లు కట్టడానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక 4-5 ఏళ్ల పాటు సెకండ్ టర్మ్లో వాడింది టైంని. దానికన్నా ఇంకొంచెం ముందు ఈ రోజుకి ఆ ఇండ్లు గత 5 ఏండ్ల నుంచి, అంటే 2 ఏండ్ల కాలం కాంగ్రెస్ గవర్నమెంటు, 3 ఏళ్ల కాలం బీఆర్ఎస్ గవర్నమెంట్, 5 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నాయి. నేను ఆవిడని ఒకటే మాట అడిగాను హరిచందన గారిని, కలెక్టర్ అమ్మా ఇండ్లు 5 ఏళ్ల నుంచి ఖాళీకి పెట్టుకున్నావు కదా తల్లి, 30 ఇండ్లే నేను ఎస్టీ బస్తీకి అడుగుతున్నా, ఒక 32 ఇళ్ళు ఎస్సీ మూసీ నది దగ్గర, మూసీ నది దగ్గర కూడా కాదు, మూసీ నదికే పక్కనే తగులుకొని రాత్రి 11:30 వరకు తిరిగా నా బస్తీ మొత్తం. ఎంత దయనీయ స్థితిలో ఉంది. ఈ 32 ఆ 30 40 72 ఇళ్ళు నాయన. 180లో 72 ఇళ్ళు ఇవ్వమని అడిగాను. ఇండ్లు కట్టింది ఎక్కడ? మా కాన్స్టిట్యువెన్సీలోనే. ఈ 2 మా కాన్స్టిట్యువెన్సీ. అంటే అవి నన్ను ఏమన్నారు తెలుసా, మీ ఇల్లు ఇప్పుడు ఎవరికో ఇచ్చేస్తే మీరు ఊరుకుంటారా అని అడిగింది నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రధానమంత్రి డబ్బులు తీసుకొని ఇల్లు కట్టుకోలేదు. ఈరోజు మీ ఇంటర్వ్యూ ద్వారా ఆవిడకి ఆన్సర్ ఇస్తున్నాను. నేను ప్రధానమంత్రి డబ్బులు తీసుకొని నేను ఇల్లు కట్టుకోలేదు. కాబట్టి ఇది నా స్వార్జితం, నా కష్టార్జితం. అలా నేను ప్రధానమంత్రి డబ్బులో మీ డబ్బులో తిని కట్టుంటే నన్ను ఖాళీ చేయించేసండి నా ఇంట్లో నుంచి. 2 5 ఏళ్ల నుంచి ఎవరికో అలాట్ చేస్తే అంత ధనవంతుడు ఎవడున్నాడు నాయన 5 ఏళ్లగా ఇల్లు వచ్చి ఉండకుండా ఖాళీగా ఉంది కదా. అది ఎటువంటి వాళ్ళకి అడిగాను నేను, రెక్కాడినా కూడా డొక్కాడని వాడికి అడిగితే ఆవిడ నన్ను అనేది ఇది, మీ ఇంట్లో ఎవరినో పంపిస్తే మీరు ఊరుకుంటారా ఇంకొకళ్ళు మీ ఇల్లు వచ్చి కబ్జా చేసుకుంటేనే. నా ఇంటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టి 5 ఏళ్లగా ఖాళీ ఉన్న ఇంటికి ఒక కలెక్టర్ అమ్మకు వ్యత్యాసం తేడా కనిపించకపోతే ఇప్పుడు మీరు చెప్పండి
నాలాంటి వ్యక్తి ప్రజల కోసం పనిచేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడాలి? ఫైట్ చేయడమే ఉంది, ఫైట్ చేయడమే. అంటే ఏంటి, వీళ్ళ ఆఫీసుల చుట్టూరా తిరగడమా? జనాలు వేసుకోవాలి, ఉద్యమాలు చేయాలి, ఫైట్ చేయాలి. ఉద్యమం చేస్తే హౌస్ అరెస్ట్. ఈ రోజు కూడా తెలుసా, ఈ రోజు మీరు మాట్లాడుతుండగా నేను హౌస్ అరెస్ట్ ఉన్నాను, మీరు బయటకు పోండి, 3 కానిస్టేబుల్ ఉన్నారు చూసారా మీరు వచ్చేటప్పుడు వాళ్ళని? అవును. మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, ఆవిడని వెళ్ళి నేను ఒకసారి చూడాలి. ఆ తర్వాత ఎవరో నన్ను ఇంటి గృహ ప్రవేశానికి పిలిచారు, పసుపు కుంకానికి. మా అమ్మ దగ్గరికి కూడా నేను పోలీసులను వేసుకొని వెళ్ళాను. ఆ ఇంటి గృహ ఫైట్ చేస్తున్నారు, బాగా రికగ్నైజ్ చేస్తున్నట్టు కదా, బాగానే ఫైట్ చేస్తున్నారు. రికగ్నైజ్ కాదండి ఇది, అసలు ఏ రకంగానూ కూడా మొరాల్ డౌన్ చెయ్యాలి అనే వాళ్ళ ధోరణి. ఇప్పుడు నన్ను బయటికి వెళ్తే కదండి నాకు ఉద్యోగం, లేకపోతే ఇట్లా మిమ్మల్ని పిలిపించుకొని జర్నలిస్టులందరినీ పిలిపించుకొని బాబు నా బాధ ఇది, బాబు నా బాధ ఇది, బాబు నా బాధ ఇది అని చెప్పాలి. ఎప్పుడు వస్తాయండి వాళ్ళకి ఇండ్లు? 72 ఇళ్ళేనండి 5 ఏళ్ళుగా ఖాళీ పడున్నాయి. కొట్లాడండి, ఫైట్ చేయండి వాళ్ళ కోసం. అండ్ నాకు ఈరోజు సమాధానం కావాలి. ఎవడంతా ఆసామికి డబ్బులున్న వాడికి నీవు ఆ ఇళ్ళు ఇచ్చావు? అమ్మా కలెక్టర్ అమ్మా, 5 ఏళ్ళగా కూడా రాకుండా ఇండ్లల్లో ఉన్న ఏ డబ్బున్న వాడికి ఇచ్చావు తల్లి? దీని మీద ఉద్యమం చేయమని అడుగుతున్నాను వీళ్ళని. నువ్వు చేసుకో మారబడి ఉన్నదా? నీ లాజిక్ ఏముందో, ఇక అతీతమైన లాజిక్. రైట్.